సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మినిస్ట్రీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. సహోదరులారా, గత సంచికలో 2వ ఎపిసోడ్లో బైబిల్ చరిత్ర 2వ భాగము, మరి 2వ ఎపిసోడ్లో మీకు చారిత్రక గ్రంథాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. చారిత్రక గ్రంథాలు, ఈ చారిత్రక గ్రంథాల్లో మక్కాబీల గ్రంథం వరకు మీకు తెలియజేశాను. ఇక ఈ 3వ ఎపిసోడ్లో నేను తెలియజేసేది ఏంటంటే జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ఏమిటి ఆ జ్ఞాన గ్రంథాలు అనేది టూకీగా మీకు తెలియజేస్తూ ఉండాలని అభిలషిస్తున్నాను. ఈ జ్ఞాన గ్రంథాలు అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. ఈ జ్ఞాన గ్రంథాలు మన దేశంలోనే కూడా ఉన్నాయి. బైబిల్లోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా జ్ఞాన గ్రంథాలు వెలువడ్డాయి. తర్వాత జ్ఞాన సూక్తులు వెలువడ్డాయి. జ్ఞానం అంటే మంచి బుద్ధి లేదా నీతి, మంచి బుద్ధి నీతిని గురించి తెలియజేసేవే ఈ జ్ఞాన గ్రంథాలు. మరి ఇక్కడ మనకి మన దేశంలో కూడా హిస్టరీ తీసుకున్నట్లయితే, ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్లయితే, భారతదేశ చరిత్ర తీసుకున్నట్లయితే మరి మనక్కడ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగులో, ఆంధ్రదేశంలో మరి ఉన్నాయి. అవి ఏమిటాయంటే పంచతంత్రము, మిత్రభేదం, మిత్రలాభం వంటి నీతి కథలు, వేమన, సుమతి వంటి నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు అంటే మేము చదువుకున్న రోజుల్లో ఎక్కాల బుక్స్ ఉండేవి. ఆ ఎక్కాల బుక్స్లో లాస్ట్లో ఈ నీతి శతకాలని నేర్పించేవాడు. సుమతి శతకం, వేమన శతకాలని నేర్పించేవాడు. దానిలో చాలా నీతి ఉండేది. మరి ఇప్పుడైతే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఈ నీతి శతకాలు అనేవి మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఏ పాఠ్యాంశంలోనూ చేర్చట్లేదు, ఎవరు చూపించట్లా. అప్పుడు ఖచ్చితంగా ఎక్కాలు నేర్చుకుంటే ఒక ఎక్కాల బుక్ పెట్టేవాడు. కనీసం లెక్కలు రావాలి, ఆ లెక్కల కింద ఒక్కొక్క నీతి పద్యం ఉండాలి అని చెప్పేసి నేర్పించేవాడు. ఆ ఎక్కాల పుస్తకాల్లో నీతి పద్యాలు, తర్వాత కొలతలు, తూనికలు, కొలతలు, తర్వాత మరి గజాలు, ఇవన్నీ కూడా జీవితానికి అవసరమైనవి చాలా ఉండేవి. దాంట్లో నేర్పించేవాడు. వాటిలో మనం సుమతి శతకం ఇవన్నీ కూడా నేర్చుకుని ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి సుమారు 1540-17 ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కాలంలో ఆంధ్రదేశంలో ఆయనకి ఆంధ్రభోజుడు అని పేరు. ఆంధ్రభోజుడు స్వయంగా కవి పండితుల్ని తన ఆస్థానంలో ఉంచి వాళ్ళ చేత మరి ఈ గ్రంథాలు, పుస్తకాలు కూడా కవి సమ్మేళనం పెట్టి ఆ కవులను పోషించి ఈ శతకాలని వీటిని కూడా వినిపింప చేసుకుని ఆనందించేవాడు. వాళ్ళకి బహుమతులు ఇచ్చేవాడు. ముఖ్యంగా అష్టదిగ్గజ కవులు అనేటువంటి వారు ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. అష్టదిగ్గజాలు అంటే ఏంటంటే అష్ట అంటే ఏంటి? 8. అష్ట అంటే 8. దిగ్గజం అంటే దిక్కులు. దిగ్గజం అంటే దిక్కులలో ఈ ఏనుగులు ఉంటాయంట. 8 దిక్కులు ఈ భూప్రపంచాన్ని, మన పురాణాల శాస్త్రం ప్రకారం ఈ భూప్రపంచాన్ని ఈ 8 దిక్కుల్లో కూడా 8 ఏనుగులు భూప్రపంచాన్ని మోస్తా ఉంటాయి. వాటిని అష్టదిగ్గజాలు అని పిలిచేవాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం, ఇవి 8 దిక్కులు. ఈ దిక్కుల్లో ఒక్కొక్క ఏనుగుండి మరి భూప్రపంచాన్ని మోస్తా ఉంటాయి భూమిని. కాబట్టి వీళ్ళు కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క మరి భువన విజయం అనేటువంటి ఆ విజయానికి ఈ అష్టదిగ్గజాలు అని పేరు పెట్టారు ఈ కవులకి. ఎవరాయి కవులు అంటే అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన,
అయ్యలరాజు రామచంద్రుడు, రామరాజభూషణుడు, పింగళి సూరన్న, తెనాలి రామకృష్ణుడు. మరి వీళ్ళు కూడా ఈ కవి పండితులు పోషిస్తూ మనకి నీతి ముక్తావళి, నీతి కథలు, శతకాలు కూడా చెప్పేవాడు. శతక రచయితలు కూడా ఉన్నారు. శతకము, శత అంటే 100, ఒక్కొక్కరు ఒక్కొక్క 100 నీతి పద్యాలు రచించారు. వాళ్ళు కూడా పేరెన్నిక కన్నారు. సమాజం ఎలా నడవాలి, ప్రజలు ఎలా జీవించాలి, నీతి ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చేశారు. వాళ్ళలో మనకి చాలా శతకాలు ఉన్నాయి. సర్వేశ్వర శతకం, బద్దెన శతకం, దూర్జటి శతకం, వేమన శతకం, ఏనుగు లక్షణ కవి శతకం, తర్వాత మరి కాకుచ్చ శేషప్ప, కాసుల పురుషోత్తమ కవి శతకం, నరసింహ కవి శతకం, కూచిమంచి తిమ్మన్న కవి మొదలగు వీళ్ళందరూ కూడా శతక రచయితలు. ఈ శతకాలు రచించారు. అదేవిధంగా మనకి కూడా ఇక్కడ చూడండి సామెతలు గ్రంథంలో కూడా ఇవన్నీ కూడా నీతులు మనకి జ్ఞానం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో సామెతలు 1 నుంచి 1వ అధ్యాయము 2 నుంచి 9 వరకు చదివితే వాటి సారాంశం మనకి తెలుస్తుంది. సామెతల గ్రంథం చూడండి, సామెతలు 2 నుంచి 9, 1వ అధ్యాయం సామెతలు. వాటిలో మనకి కొన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. తీసి చూసుకోండి, చదవండి. సామెతల గ్రంథంలో అవన్నీ కూడా సామెతల గ్రంథం అంతా కూడా నీతి ముక్తావళి ఇవే కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సామెతలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనము పుట్టించుటకును తగిన సామెతలు. చూసారా, దేని గురించి ఈ సామెతలు చెప్పబడ్డాయంటే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనము పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనను. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన ఘోడవాక్యములను జనులు గ్రహించుదురు. కాబట్టి జనులు గ్రహిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి సామెత గల గ్రంథములు మనకి తెలుస్తూ ఉంటుంది. భగవంతుని గురించి, తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి, తల్లిదండ్రుల గురించి కూడా మనకి మరి 4వ ఆజ్ఞ ఉంది. మనకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. దీర్ఘాయుషుడు అవ్వాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే తల్లిని తండ్రిని మరి నువ్వు సన్మానింపాలి, గౌరవించాలి, వాడు చెప్పినటువంటి మాటలు వినాలి. అదే మరి వీటిలో శతకాల్లో కూడా వీటిలో కూడా ఉంటుంది. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ. చిన్నప్పుడు ఎప్పుడూ చదువుకున్నాం. వేమన జీవితం మీద వైరాగ్యం పొంది
వైరాగ్యాన్ని పొందేసేసి మరి అతను వస్త్రహీనుడై ఎందుకు ఈ జీవితం ఇదంతా వ్యర్థం అని చెప్పేసి తన వదిన అయినటువంటి విశ్వదాకి, తన స్నేహితుడైనటువంటి అభిరాముడికి కొన్ని ఈ నీతి శతకాలు రాసి పంపిస్తాడు చదువుకోమని. విశ్వద అభిరామ, స్నేహితుడు అభిరాము, విశ్వదాకిను అభిరాముడికి విశ్వద అభిరామ విను, నేను వేమన్న చెప్తున్నాను అని చెప్పేసి వేమన శతకాన్ని చక్కగా చెప్పాడు ఆ రోజుల్లో. 17వ శతాబ్దం ఆ ప్రాంతంలో, 17వ శతాబ్దం ఆ ప్రాంతంలో అప్పుడే చెప్పాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులు సన్మానించమని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికాలో కొడుకులు ఉంటున్నారు, ఇక్కడ ఏమైనా ఓల్డేజ్ హోమ్లను తల్లిదండ్రులు ఉంటున్నారు. వృద్ధులు ముసలోళ్ళు అయినటువంటి వారిని వాళ్ళే చచ్చారు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు చనిపోయినా చూడటానికి కూడా రానటువంటి వాటి బిడ్డలు కూడా ఉన్నారు. మన విలియం కేరీ దాంట్లో చెప్పాం. విలియం కేరీ ఆ రోజుల్లో స్వయంగా వృద్ధ తల్లిదండ్రులను తీసుకెళ్లి నదీ తీరాన వదిలి పారేసి వాడు చచ్చేదట్లు అక్కడ ఎందుకు పనికిరారు, వీడు మాకు అనవసరం తిండి దాన్ని కానీ పెట్టి చంపేస్తూ ఉంటుంటే వాళ్ళందరి కోసం మరి బెంటింగ్ ప్రభు దగ్గరికి వెళ్ళి పోరాడి చట్టాలు చేసి ఆయన ఎంతో సంస్కరణ చేశాడు ఆ రోజుల్లోనే ఈ పద్యాలు కూడా చెప్పబడింది. మరి అంతకంటే ముందు యెహోవా దేవుడే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇలాంటివి మనం చాలా ఉన్నాం. ఆత్మలోని దేవుని అనువునుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలిపినేని సర్వముగ్ధుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ. దేవుని శోధించమన్నాడు. ఆత్మలోని దేవుని చూడండి, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు. శోధించాలి, వెతకాలి దేవుడు ఎక్కడున్నాడని. ఎందుకంటే దేవుడు కావాల్సింది ఆత్మకి, శరీరానికి కాదు. కొంతమంది ఈ మధ్య వాదిస్తున్నారు అసలు మనిషికి ఆత్మే లేదు. ఆత్మ లేకపోతే ఇంక దేవుడు ఎందుకండి? ఆత్మకే కదా స్వర్గం నరకం అనేది ప్రాప్తించేది. ఈ పుణ్యకార్యాలు జపతపాలన్నీ కూడా ఆత్మకే కదా. కొంతమంది ఆత్మే లేదంటున్నారు. ఆత్మ లేకపోతే ఇంక పశువులు మనుషులు సమానమే, ఇంకెందుకు ఇవన్నీ చేయటం? కాబట్టి ఆత్మలో దేవుని శోధించాలి. దేవుడు ఎవరో అని శోధించి తను ఆరాధించాలి, పూజించాలి. అప్పుడు సర్వము ముగ్ధుడగును. అలాగే దేవుడు ఎవరు 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 అని చెప్పి మానవుడు పుట్టిన కాడి నుంచి సత్య వరకు శోధిస్తూనే ఉంటాడు. నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అని. దానికి చక్కగా మరి వేమన ఒక చక్కని పద్యం చెప్పాడు. ఏంటో తెలుసా? పశువుల వన్నె వేరు పాలెల్ల ఒకటి, పుష్ప జాతి వేరు పూజ ఒక్కటి, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే విశ్వదాభిరామ వినురవేమ. పశువుల వన్నె వేరు పాలెల్ల ఒకటి. పశువులు, ఆవులు నల్లయి ఉంటాయి, తెల్లయి ఉంటాయి, రకరకాల రంగుల్లో ఉంటాయి. కానీ పాలు రంగు మాత్రం తెల్లగానే ఉంటుంది. అలాగే ఎన్ని రకాల పూలైనా ఆ పూలని మనం దేవుని పూజించడానికే ఉపయోగిస్తాం. పూజ ఒక్కటి. దర్శనాలు ఎన్నైనా సరే, 33 కోట్ల దేవతలు ఉన్నారు, రకరకాల దేవుళ్ళని మనం పూజిస్తున్నాం. కానీ దేవుడు మాత్రం ఒక్కడని చెప్పేసి గమనించండి అని చెప్పేసి మరి వేమన ఆ రోజుల్లోనే చెప్పాడు. దీనంతటికీ చేయాలంటే ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజ లేలరా అని చెప్పేసి ఆత్మశుద్ధితో మనం ఆరాధించాలి ప్రభువుని. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి పూజించమని బైబిల్ చెప్తుంది. శుద్ధి, ఆత్మశుద్ధి, పూర్ణ మనసుతో చెప్తుంది. మరి ఆ రోజుల్లో ఆయన కూడా అదే చెప్పాడు. తర్వాత గంగి గోవు పాలు గట్టెడైనను చాలు, కడివుడైన నేమి కరమ పాలు, భక్తి కలుగ కూడు పట్టుడైన చాలు విశ్వదాభిరామ
వినరవేమ, గంగి గోవు, మరి స్వచ్ఛమైనటువంటి గోవు పాలు గరిటెడు చాలు. కడువుడైన నేమి కరమని గాడిద పాలు ఒక కుండీడు తీసుకొచ్చిన ప్రయోజనం ఉందా? ఉండదు. అలాగే భక్తితో పెట్టినటువంటి అన్నం పచ్చడైనా చాలు. మనం భోజనాలు పెడతాం, సంతర్పణలు చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, ఇవన్నీ వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నారు. కానీ భక్తితో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భక్తి కలిగి చేస్తే మన ఇంటికి వచ్చినటువంటి ఆతిథ్యం ఇచ్చి ఆకలితో నకలాడిపోయేవాడికి పచ్చడి అన్నం పెట్టినా అది భగవంతునికి పెట్టినట్లే అని అంటాడు. అదే యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు ఆ రోజు అంటాడంట, నేను ఆకలి అయి ఉంటే అన్నం పెట్టావా, నాకు వస్త్రహీనుడినైతే వస్త్రం ఇచ్చావా, రోగినై ఉంటే నన్ను హాస్పిటల్లో పరామర్శించావా, మీరెవరో నాకు తెలియదు, నన్ను చూడలేదు, ప్రభా మీరెప్పుడు వచ్చారు మా ఇంటికి, మీరు వస్తే మేము కాదంటావా? మరి పిచ్చి మొహమా, అడుక్కునేవాడి రూపంలో నేనే వచ్చానురా బాబు, హాస్పిటల్లో కూడా నేనే ఉండాను. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లది, నేను డైరెక్ట్గా చేయమని నాకు ఎక్కడికి రాను. నాకు అవసరం ఏముంది? సమస్తము నేనే సృష్టించా, ఈ సమస్తం కూడా నాయే, విశ్వమంతా కూడా అన్ని నావే. ఇంకా నాకు నువ్వు ఇచ్చేదేంటి? లేని వాడికి ధర్మం చెయ్యి, ఆకలైనోడికి అన్నం పెట్టు, బట్టలు లేనివాడికి బట్టలు, హాస్పిటల్లో దెబ్బలు తగిలినోడు పరామర్శించాడు ఎంతో కొంత డబ్బులు ఇయ్యి. ఇది పరామర్శ దేవునికి చేసినట్లయితే. అదే హైందవ ధర్మశాస్త్రం చెప్తుంది, మానవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. మాధవుడు అంటే భగవంతుడు. మనిషికి చేసేటువంటి సేవే భగవంతుడికి చేసేటువంటి సేవ. అదే యేసుక్రీస్తు ప్రభు వారి కాడ చెప్పేది, నువ్వు ఈ మరి హీనులకి చేస్తే అది నాకు చేసినట్లే. భక్తితో చెయ్యి. యేసుప్రభు వారు చెప్తారు, సంత వీధుల్లో ఇదిగో నేను ఎంత ఇస్తున్నాను, అంత ధర్మం చేస్తున్నాను, ఇంత దాన ధర్మం చేస్తున్నాను బాహాటంగా నువ్వు చెప్పొద్దు. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతి కాడ తెలియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మం అలా ఉండాలి. శిలాపాలకల మీద రాసుకుంటాగినో, పేపర్లో వేసుకుంటాగినో, ఫోటోలు పోజులు ఇచ్చి చేసే ధర్మాలు ఆవిడ దేవుని దృష్టిలో చెల్లలేని నేరం అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి హైందవ ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి, మన ధర్మశాస్త్రంలో ఉంది, ప్రపంచం అంతా కూడా ఈ నీతి ఉంది. జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, రాసుకున్నారు. అవే మన బైబిల్లో కూడా పొందుపరచబడి ఉన్నవి. అన్ని దేశాల్లో అన్ని భాషల్లో ఉన్నారు. అదంతా ఎందుకు? సిపి బ్రౌన్ గారు భారతదేశానికి కడప జిల్లాలో కలెక్టర్గా వచ్చినప్పుడు ఈ నీతి శతకాలన్నీ తెలుగులో రచించాడు. ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకున్నాడు. ఆ దేశంలో అక్కడ తెలుగు పాఠశాల పెట్టాడు, అక్కడ నేర్పించాడు. ఇవన్నీ కూడా ఈ శతకాలు, నీతి పద్యాలు, సుమతి శతకం, ఇవన్నీ కూడా వేమన శతకం, ఇవన్నీ కూడా సిపి బ్రౌన్ గారు తెలుగులో నిఘంటు రాశాడు, డిక్షనరీ రాశాడు. మనకు తెలుగు వారికి శ్రద్ధ లేకుండా పోయింది. కాబట్టి నీతి ఎక్కడైతేనేమి ఎతకాలి, నన్ను వెతుకువారు, దేవుడు ఎక్కడైతేనేమి ఎతకాలి, ఎతికి పట్టుకోవాలి. అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు అని కాలయాపన చేసుకుంటూ పోతే నీ ఆయుష్ ఈలోపు తీరిపోతుంది. దేవుడు ఎవరో నీకు తెలియదు. కాబట్టి మనం ఇది తెలుసుకో, శోధించు. ఒక్కదాన్నే పట్టుకుని గుడ్డిగా ఉండమాక, నువ్వు ఒకదాన్నే గుడ్డిగా నమ్ముకునే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనమాక, ఒక నూతులో దిగి ఇదే ప్రపంచం అనుకోమాక. అన్ని పుస్తకాలు చదువు, అన్ని గ్రంథాలు చదువు, నీకు దొరుకుతాయి. ఈ రోజుల్లో నీకు దొరుకుతాయి. నీకు దొరకబోయేదేముంది? దేవుడు మంచి టెక్నాలజీ ఇచ్చాడు. సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చాడు నీకు? గూగుల్లో సమస్తము చర్చిస్తే నీకు దొరుకుతుంది. పెరియార్ రామస్వామి బర్త్డే ఈరోజు. ఆయన నాస్తికుడు అంటే దేవుడు లేదని వారు. ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు, సైంటిస్టులు
చంద్రమండలానికి మరి అనేక చోట్లకి శాటిలైట్స్ మరి గ్రహాలకి దగ్గరికి ఈ ర్యాకెట్లు పంపేవాళ్ళు సైతం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడికి దండం పెట్టి, బాబా దేవా ఇది సక్సెస్ అయ్యే విధంగా తయారు చేయయ్యా, సక్సెస్ అయ్యేటట్టు ఈ ప్రయోగాన్ని నాకు జయకరంగా జరిపించని దండం పెట్టుకుని పంపిస్తారు తెలుసా? పూజలు చేసి ఎవరి దేవుళ్ళు అండి? జీసస్ నమ్మేవాళ్ళు అయితే జీసస్నే, లేదు హిందువులైతే తిరుమల కొండకు వచ్చి అక్కడ దర్శించుకుని తన విజ్ఞాపన తెలియజేస్తాడు. అంతేగా నేనే దేవుడిని అదే చెప్పట్లా, వాడే చెప్తాడు. వాళ్ళు ఇక్కడ దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు, బలంగా నమ్మాలి. దీన్ని సత్యదేవుడు నిజదేవుడు ఎవరని చెప్పి శోధించి తెలుసుకోండి, పరిశీలన చేయండి. ఒకళ్ళు చెప్పే దాంట్లో నీతి ఎంతవరకు ఉందో తీసుకోండి, నీ జీవితానికి ఉపయోగపడుతుందేమో చూసుకో. కాబట్టి ఈ సామెతలు అనేవి, ఈ జ్ఞాన గ్రంథాలు అనేవి అన్ని దేశాల్లో కూడా ఉన్నామని తెలియజేయడానికి నేను ఈ ఉదాహరణలన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. వీటిల్లో కూడా ఉండేది అన్నిటినీ తెలియజేయటం అనేది నా బాధ్యత. నేనేమో అబద్ధమని చెప్పట్లా, తప్పు చెప్పట్లా. చూసుకోండి, చర్చించుకోండి. ఈ జ్ఞాన గ్రంథాలు అనేవి ఒక బైబిల్లోనే కాదు, అన్ని దేశాల్లో అన్ని చోట్ల అన్ని కాడ ఉన్నాయి. దానిలో భాగంగానే మనకి ఇక్కడ జ్ఞాన గ్రంథాలు బైబిల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి టూకీగా చెప్పుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, చాలా చరిత్ర ఉంది. మన భారతదేశ చరిత్ర ఉంది. మనం చేసేది ఏంటంటే ఐగుప్తు దేశ చరిత్రని బైబిల్లో పొందుపరిచారు కాబట్టి అది చదువుకుంటా చూసుకుంటా చెప్పుకుంటూ వెళ్తున్నాం. మధ్య మధ్యలో వాళ్ళు చేసినటువంటి సేవ మన భారతీయుల కాడ మరి ఎలాంటి సమ్మేళనం చేశారు? స్వామి వివేకానంద మరి వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. చికాగో వెళ్ళాడు ఆయన, స్వామి వివేకానంద యేసుక్రీస్తును పొగడాడు, ఆయన నిజమైన రక్షకుడని ఉద్ఘాటించాడు. ఆయన తప్పు పెడతావా? మరి ఈ రోజుల్లో అయితే ఆయన కనబడితే చంపి పారేసేవాడు. హిందూ గ్రంథాన్ని వదిలేసి నువ్వు యేసు ప్రభు అంటావేంటి? శోధించి తెలుసుకున్నారు వాళ్ళు, పరిశోధించారు, పరిశీలన చేశారు. తెలుసుకోండి, అన్నీ తెలుసుకోండి. ఊరికనే మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జ్ఞానాన్ని పొందుపరుచుకుని నీ ఆత్మకి ఏదైతే మరి రక్షణ ఉందో, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, స్వర్గానికి వెళ్ళటానికి నీకు దారి ఏదో, మార్గం ఏదో తెలుసుకోండి. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు. నేనే కాక ఇంకెవరు గలరు ఈ లోకంలో అన్నాడు. అలా ఇంకెవరన్నా చెప్పారా? ఆయన చెప్పింది నిజమా అబద్ధమా? ఇంకా ఎవరెవరైనా ఎక్కడెక్కడ చెప్పారు అని మనం తెలుసుకోండి. చూడండి, మనకు వేదాలు ఉన్నాయి, వేదాలు 4 ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్ట అంటే 8 అని చెప్పిన దశ అంటే 10, 18 పురాణాలు, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా చదవండి. చదివేసి గుడ్డుగా ఏదో చెప్పైతే అదే పురాణం తీసుకుని తిరిగితే మనం ఎరుపప్పులం అయిపోతాం, అవివేకులం అయిపోతాం. మనం స్వయంగా చూసి తెలుసుకోవాలి. భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి తోమా గారు ఆయన అలాగే చేసేవాడు. యేసు ప్రభు వారు బ్రతికరయా మేము చూసామని శిష్యులందరూ చెప్తుంటే, అబ్బాయి అలా నేను నమ్మను, నేను చూడాలి. స్వయంగా ఆయన ప్రక్కలో బళ్ళెం పెట్టి పొడిచారు, దాంట్లో నేను ఏలు పెట్టే గాయాలు ఎతకాలి, చూడాలి, తడమాది అది శరీరమా, నిజంగానే ఆయన బ్రతికడా, అది దెయ్యమా, భూతమా, శరీరం ఉందా లేదా, ఇవన్నీ నేను చూసి అప్పుడు నమ్ముతాను అన్నాడు. నమ్మాడు, బలంగా నమ్మాడు, స్థిరంగా నమ్మాడు, ధైర్యంగా భారతదేశానికి వచ్చాడు, సువార్త అందించాడు, ఆయన కోసం చనిపోయాడు. అది మీకు ఏమైనా అనుమానం ఉంటే చూసి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు కష్టపడేది ఏమీ లేదు. మీకు ఏదైతే డౌట్ వచ్చిందో గూగుల్లో కొట్టండి, మీరు చూసుకోండి. సమస్తం దాంట్లో ఉంది. ఇంగ్లీష్ వస్తే మరీ మంచిది. ఇంగ్లీష్లో ఇంకా ఎన్నో పుస్తకాలు, ఎంతో విద్య ఉంది, తెలుసుకోండి. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ జ్ఞాన గ్రంథము అన్ని దేశాల్లోనూ జ్ఞాన గ్రంథాలు, జ్ఞాన సూక్తులు వెలువడ్డాయి.
జ్ఞానం అంటే మంచి బుద్ధి లేదా నీతి. మన దేశంలో పంచతంత్రం, హితోపదేశాలు, నీతి శతకాలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా జ్ఞానులు విజ్ఞాన సూక్తులను ప్రచారంలోకి తెచ్చారు. ఈ జ్ఞానులు విశేషంగా రాజస్థానాల్లో వర్ధిల్లారు. ఈ జ్ఞానులు ఎక్కడ ఉన్నారంటే రాజుగారి దగ్గర ఉండేవాళ్ళు. నాకు చెప్పాను కదా, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అనేటువంటి కవులు ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళకి మంచి ఆదరణ దక్కేదని. అలా ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో రాజుల పరిపాలన ఉన్నప్పుడు అక్కడ ఆ రాజస్థానాల్లో వీళ్ళు బాగా అభివృద్ధి చెందారు. అలాగే సొలొమోన్ రాజు జ్ఞాన సాహిత్యానికి పోషకుడిగా కీర్తి గడించాడు. మరి ఆ రోజుల్లో బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ మహారాజు మహాజ్ఞాని, జ్ఞాని పోషకుడు. ఈ జ్ఞానులందరినీ ఆయన పోషించాడు. ఆయన ఆస్థానంలో ఉండేవాళ్ళు చాలా మంది. యూదుల జ్ఞాన గ్రంథాలు ఎక్కువగా లౌకిక నీతిని గూర్చే మాట్లాడతాయి. యూదుల్లో ఉన్నటువంటి జ్ఞాన గ్రంథాలు లౌకికమైనటువంటి, ప్రజలకి కావలసినటువంటి, ప్రజలు బాగుపడటానికి, ప్రజలు మంచి మార్గంలో నడవడానికి ఉండేటువంటివే వాటిని గుర్చే చెప్తాయి. ధర్మశాస్త్రం, నిబంధన ఎన్నక రక్షణ మొదలైన మత విషయాలను అట్టే పేర్కొనవు. జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా అనేది ఈ గ్రంథాల్లోని ముఖ్య ప్రశ్న. ఈ జ్ఞాన గ్రంథాలు ముఖ్యం ఏంటంటే జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా పైకి వెళ్ళాలి, అంతేగాని ఎలా మోసం చేయాలి, ఎలా ఒకటి సొమ్ము తీసుకోవాలి, ఎలా ఒకటి నాశనం చేయాలి, అవి ఉండవు దీంట్లో. ఎలా అభివృద్ధి చెందాలి అనేవి మాత్రం ఉంటాయి. అయినా దేవుని పట్ల భయభక్తులు చూపడమే విజ్ఞానంలోని ముఖ్యాంశం. దేవుని యందు భయభక్తులు ఇవన్నీ ఎలా అలవాటు అంటే దేవుని యందు భయభక్తులు కలగటమే. అమ్మో, మనం ఇది చేస్తే చాలా పాపం, దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు, ఆయన చూస్తూనే ఉంటాడు, ఎవరు చూసినా చూడపోయినా. కాబట్టి మంచిది చేయాలనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నమాట. యూదుల దృష్టిలో జ్ఞానం పుణ్యం, అజ్ఞానం పాపం. యూదుల దృష్టిలో ఏంటంటే జ్ఞానం అనేది పుణ్యం, జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానం కలిగి ఉండటం అంటే మంచి జ్ఞానాన్ని, దేవుడి యొక్క జ్ఞానాన్ని, సొలొమోను దేవుడు నీకేం కావాలో కోరుకోమంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం ఉంటే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నాకు జ్ఞానం కావాలన్నాడు, ఆ జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆ జ్ఞానం అంటే ఏంటంటే పుణ్య పదానికి నడిపిస్తుంది, అజ్ఞానం పాప పదానికి నడిపిస్తుంది. జ్ఞాని సజ్జనుడు, అజ్ఞాని దుర్జనుడు. జ్ఞాని అయినటువంటి వాడు మంచివాడు, అజ్ఞాని అయినటువంటి వాడు దుర్మార్గుడు, దుర్జనుడు. ఈ రెండు వర్గాలుగా ఉంటుందన్నమాట జ్ఞానం. 6వ శతాబ్దంలో యూదుల రాజులు అంతరించారు. 6వ శతాబ్దానికల్లా యూదుల రాజులందరూ కూడా అంతరించిపోయారు. వాళ్ళ రాజ్యం నాశనం అయిపోయింది. అప్పటి నుండి వాళ్ళ జ్ఞానులు రాజులకు మారుగా జ్ఞానమే ప్రజలను నడిపిస్తుందని చెప్తూ వచ్చారు. ఇక రాజులు లేరు కాబట్టి ఈ మంచి జ్ఞానంతోనే ప్రజల్ని నడిపిస్తుంది, దైవ సన్నిధానికి అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ జ్ఞానుల్లో 2 వర్గాల వారు ఉన్నారు. మళ్ళీ జ్ఞానుల్లో 2 వర్గాల వారు ఉన్నారు. మొదటి వర్గం వారు ఆశావాదులు. వీరు జ్ఞానాన్ని అలవర్చుకున్నవారు, సుఖశాంతులతో జీవిస్తారని, విజయాలను చేపడతారని బోధించారు. జ్ఞానం ఉన్నవాడు సుఖశాంతులు బ్రతుకుతారు, మరి విజయాలన్నిటికీ వశం అయిపోతాయి అని చెప్పేసి వాడు బోధించేవారు మొదటి వర్గం వారు. రెండవ వర్గం వారు నిరాశావాదులు. వీళ్ళు ఈ లోకంలో జ్ఞాని సజ్జనుడు అయిన నరుడు కష్టాలను అనుభవిస్తుంటే అజ్ఞాని దుష్టుడు అయిన నరుడు సుఖాలను అనుభవిస్తున్నాడని చెప్పేసి వాపోయారు నిరాశవాదులు. జ్ఞానంతో బ్రతికి మంచిగా జీవించేవాడేమో వాడు కష్టాలు పడుతున్నాడు. ఆ జ్ఞానం లేకుండా ఇచ్చలవిడిగా వాడు చేసేవాడేమో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ఇదేంటి మంచిగంటే చెడగా నడిచినోడికి బాగా జరుగుతుంది. ఈ జ్ఞానంతో ఉండి ఈ సూక్తులని చేసినోడికి ఏం లేదని చెప్పి వీళ్ళు నిరాశవాదంగా ఉండేవాడు. అయినా ఈ ఉభయ వర్గాల రచయితలు నిజమైన జ్ఞానం కొరకు తప్పించిపోయారు. ఈ ఇద్దరు కూడా అసలు నిజమైన జ్ఞానం ఏంటి,
దేవుని కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం. దేవుని ఆత్మను పొంది ఉండటమే నిజమైనటువంటి జ్ఞానం. నూతన వేదంలో క్రీస్తే మనకి జ్ఞానం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటమే మనకి జ్ఞానం. ఆయన చెప్పినటువంటి సూక్తులు, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన ప్రకారం జీవించటమే జ్ఞానం. ఇక ఈ వర్గానికి చెందిన పుస్తకాల్లో ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. క్రీస్తే జ్ఞానం అన్నాం కదా, క్రీస్తు ప్రభువును కలిగి ఉండటమే జ్ఞానం అన్నాం కదా. ఈ వర్గానికి చెందిన వాటిలో మరి ఒక్కొక్క గ్రంథాన్ని మనం, ఒక్కొక్క పుస్తకాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇది అసలు జ్ఞాన గ్రంథాలు ఎలా ఉండేవి అనేది. జ్ఞాన గ్రంథాలు బైబిల్లోనే ఉండయా, ప్రపంచంతో ఉండయా, వీళ్ళు ఎవరు రచించారు, ఏమి చెప్తున్నాయి అనే దానికి నేను కొన్ని ఉదాహరణగా మాత్రమే నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇక బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన గ్రంథాల్లో మొట్టమొదటిది ఏంటంటే యోబు గ్రంథం. యోబు గ్రంథం, ఈ యోబు గ్రంథంలో భక్తుని చరిత్ర చెప్తుంది. యోబు భక్తుని యొక్క చరిత్ర చెప్తుంది ఈ గ్రంథం. అతడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని దూషించలేదు. యోబు భక్తికి మెచ్చుకుని చివరకు దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, బహుకరించాడు. లోకంలో మంచి వాళ్ళకు కష్టాలు ఎందుకు వస్తాయి అనేది ఈ పుస్తకము చూసిన సమస్య. యోబు గ్రంథం మీరు చదివే ఉంటారు, లేకపోతే చదవండి. యోబు మహాభక్తుడు, దేవునికి ఎప్పుడు నిత్యము పూజలు చేస్తూ రోజుకి 7 మార్లు మరి ప్రార్థన చేసుకుంటూ జీవించేటువంటి వాడు. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తూచా తప్పనిసరిగా మరి ఆచరిస్తూ ఉండేటువంటి యోబు భక్తుడు. అప్పుడు మొదట్లో ఉంటుంది, అక్కడ సైతాను కూడా వస్తుందంట. సైతాను వచ్చేసరికి ఎక్కడి నుంచి వస్తున్నావయా అని అంటే, గాలికి అటు ఇటు తిరుగుతూ, గాలి ఎటు వీస్తే అటు పోయి అటు తిరుగుతూ ఉండి అంటే సైతాన్ని పట్టినోడు ఏం చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. అందుకని వాడు ఏమంటారు, గాలోడు అంటాడు. అటు పెద్ద గాలోడు లాగా ఉన్నాడు, ఒక చోట కుదురుగా ఉన్నాడు, ఒక పని నిలకడగా చేయడు, ఏమి చేయడు అంటారు. కాబట్టి గాలికి అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని దేవుడి దగ్గర ఆ సైతాన్ని చెప్పేసరికి, భూలోకంలో నా భక్తుడు ఒకడు ఉన్నాడు యోబు, అతని గురించి తెలుసా నీకు, ఎంత భక్తుడు అని చెప్తుంటే, ఏముంది, సమస్తము ఇచ్చావు, సంపదలు ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, పాడి పశువులు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. మరి నిన్ను పూజించగా ఇంకెవడు పూజిస్తాడు? నిన్నే పూజిస్తాడు. అవన్నీ ఒక్కసారి అతని దగ్గర నుంచి తీసి అవతల పడై తిట్టి అవతలకి వెళ్ళిపోతాడు. అసలు దేవుడే లేడంటాడు అని చెప్పేసి అనేసరికి, సరే నీకు అంత డౌట్ ఉందా, సరే సమస్తం నీ స్వాధీనంలో పెడుతున్నాను, ఒక ప్రాణం తప్ప, నువ్వు ప్రాణం ముట్టుకోమాక, అతనికి ఏం చేస్తావో చెయ్యి, మరి నన్ను తిడతాడో మరి ఏం చేస్తాడో చూద్దామంటే, అప్పుడు సైతాను ఆ బిడ్డల్ని, పశువుల్ని, పంట అన్నింటినీ సర్వనాశనం చేసేసి, తన శరీరాన్ని కూడా నాశనం చేసేసి, ఒంటి నిండా చీడ పేడ కురుపులు వేసి, ఎప్పుడు చిలా పెంకులు పెట్టి గిర్ర గీక్కుంటూ రోధిస్తూ బూడిద రాసుకుంటూ ఎండలో కూర్చుంటా ఉంటే, స్నేహితులు వచ్చి వాళ్ళు కూడా రకరకాల ఉపదేశాలు చేస్తాడు. అయినా కానీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేనన్నా తల్లి గర్భం నుంచి ఇవన్నీ తీసుకొచ్చానా ఏంటి, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడని చెప్పి సింపుల్గా చెప్పేసరికి, అప్పుడు భార్యను ప్రేరేపిస్తాడు సైతాను, భార్యలకు దూరేసి, ఏమయ్యా ఇంకా నువ్వు ఎన్ని పోయినా, బిడ్డలు చనిపోయారు, పశువులు పోయింది, ఆస్తి పోయింది, నువ్వు రేపో మాపో సచ్చేవాళ్ళు లేకుండా గీక్కుంటున్నావు, చేతనేస్తున్నావు, ఇంకా దేవుడు అంటావేంటి, దేవుని తిట్టి యువతలకురా వచ్చాయి అని చెప్పేసి భార్య కాడ శోధిస్తుంది. శోధిస్తే ఏమంటాడు, పెద్ద మూర్ఖురాల్లాగా ఉన్నావు, నువ్వు మూర్ఖురాల్లాగా ఉన్నావు, ఇవన్నీ నేను తీసుకొచ్చానంటే వస్తా నేనేం తీసుకురాలేదు, దేవుడు తీసుకున్నాడు, దానికి బాధే ఉంది, అనుభవించినంత వరకు అనుభవించాం, సుఖభాగాలు పడ్డాం, తిన్నాం, సంతోషంగా సుఖంగా ఉన్నాం. ఈ రోజున పోయి నేను ఏడుతో కూర్చుంటావే, నువ్వు మూర్ఖురాల్లాగా ఉన్నావు, వెళ్ళి అవుతుంది అని చెప్పేసి యోబు చేసేసరికి చివరాఖరికి ఏమవుతుంది, సైతాను కూడా పారిపోతాయి. పారిపోయి, అయ్యా నువ్వు చెప్పినట్టే జరిగింది,
అనేసరికి దేవుడు మళ్ళీ యోబుని ఆశీర్వదించి దీవించి అంతకంతకు రెండొంతులుగా ప్రతిఫలాన్ని ఆయనకి ఇస్తాడు, దీవిస్తాడు. అది యోబు యొక్క చరిత్ర. సరే, భక్తికి మెచ్చి చివరకు దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, బహుకరించాడు. లోకంలో మంచి వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయి అనేది ఈ పుస్తకం చూసిన సమస్య. యోబు అతను నలుగురు స్నేహితులు కలిసి ఈ సమస్యకు రకరకాల పరిష్కారాలు సూచించబోతారు. కానీ ఏ పరిష్కారమో తృప్తిని కలిగించదు యోబుకి. చివరకు ఈ సమస్యను పరిష్కరించకుండానే గ్రంథం ముగిస్తుంది. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవటం కష్టం, కానీ ఈ గ్రంథకర్త చాలా లోతైన భావాలు చెప్పాడు. ఇతడు ప్రపంచంలోని మహారచయితల కోవకి చెందినటువంటి వాడు. యోబు చరిత్ర రాసినటువంటి ఈ గ్రంథ రచయిత ఇశ్రాయేలు జ్ఞానుల్లో నిరాశవాదుల పక్షాన నిలుస్తాడు. యోబు గ్రంథం చారిత్రకమైనది కాదు, ఇది చరిత్రలో ఉన్న గ్రంథం మాత్రం కాదు, చారిత్రకమైనది కాదు, నీతి బోధకమైనది. నీతిని బోధించే, నీతిని గొప్పగా తెలియజేసే ఒక గొప్ప గ్రంథం, పుస్తకం. అందుకని హిస్టరీ కాదు, ఇది నిజంగా జరిగింది కాదు, చరిత్రలో ఉన్నది కాదని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఇది యోబుకు ఉన్నటువంటి ప్రాధాన్యత. మంచి గ్రంథం, మంచి పుస్తకం. దాంట్లో చదివితే చాలా నీతి మనకి దొరుకుతుంది. దేవుని పట్ల ఎలా నిశ్చలంగా ఉండాలి, ఎలా దృఢంగా ఉండాలి, ఎలా గట్టిగా ఉండాలి, ఎంత సైదాన్ని శోధనలు మరి ప్రేరేపించినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి వదలకూడదు. ఆయనే మరి చివరాఖరికి మనకి దిక్కు, ఆయనే మనల్ని అన్నీ చూస్తాడనేది దృఢంగా చెప్పేటువంటి ఒక చక్కని గ్రంథం ఈ యోబు గ్రంథం. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, తర్వాత చెప్పుకోదగినటువంటిది ఏంటంటే కీర్తనల గ్రంథం. ఈ కీర్తనలు కూడా మరి దీనికాడ చాలా చరిత్ర ఉంది. ఈ కీర్తనలు అసలు ఎలా వచ్చి, ఎలా పుట్టినాయి, ఏం చేశారు అనేది మరి ఈ కీర్తనలు అర్థం చేసుకుంటే యేసుప్రభు వారు కూడా కీర్తనలు పాడాడు, శిష్యులు కూడా కీర్తనలు పాడాడు, కీర్తనలు పాడుకున్నారు. ఇది భక్తియుతమైనటువంటి కీర్తనలు. ఇది దావీదు మహారాజు మరి కోరహ కుమారులు చాలా రాసినవి. అవి వచ్చే ఎపిసోడ్లో నేను విపులంగా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటి అర్థం చేసుకుని దాని భావాలు తెలుసుకుని పరిశీలించండి, పరిశోధించండి. ఈ సోఫియా ఛానల్ని మరి దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభువా. తండ్రి, సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ విజ్ఞానాన్ని ప్రసాదించండి, సహాయం చేయండి. మరి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాలన్నీ తెలిసేలాగా వాళ్ళని ప్రేరేపించండి, సహాయం చేయండి తండ్రి. మరి నేను చెప్పేటువంటి ఈ బైబిల్ చరిత్ర ద్వారా వచ్చేటువంటి ప్రతి సన్నివేశాన్ని ఆయా సందర్భానుసారంగా చక్కగా తెలియజేయడానికి విపులీకరించి తెలియజేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.